దేవతల మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: దేవత శ్రేష్ఠులారా, మీరు నా ఆలోచనకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. నేను ఈ పరిస్థితిని ముందే ఊహించి భూమి మీద ద్వాపరాంతానికి ఉత్తమ రాజులు అవతరించే విధానం ఒకదానిని రూపొందించి ఉంచాను. పూర్వం ఒకసారి నేను మానసపుత్రుడైన కశ్యప ప్రజాపతితో కలిసి ఒకానొక పూర్ణిమ రోజున పశ్చిమ సముద్ర తీరంలో కూర్చొని ఏవో వేదరహస్యాల గురించి చర్చించడం మొదలుపెట్టాం. అది పూర్ణిమ రోజు కావడం వల్ల ఇంతలోనే సముద్రుడు పొంగి పెద్ద పెద్ద కెరటాలతో కట్టను దాటి నీటి తుంపరలతో నన్ను తడిపేశాడు. నాకు బాగా కోపం వచ్చింది. శాంతించు అని గట్టిగా గద్దించాను. సముద్రుడు భయపడుతూ దేవతారూపంతో గంగాదేవితో కలిసి నా ముందు ప్రత్యక్షమై ఏదో చెప్పబోయాడు. కానీ నేను రాబోయే భూభార నిర్మూలన కార్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సముద్రదేవుని నేను శాపించాను. సముద్రదేవా, పెద్ద రాజులాగా ఆర్భాటమైన వేషంతో నా ముందుకు వచ్చావు కనుక భూమి మీద రాజువై పుట్టి రాజ్యాలు ఏలుకో. నువ్వు కొంత అపరాధం చేసినా నేను శాంతించమనంగానే శాంతించావు గనుక నీకు శంతనుడు అనే పేరు కలుగుతుంది. అంతేగాక నీ పక్కన ఉన్న ఈ గంగాదేవి నీతో పాటే మానవలోకంలో జన్మించి నీ భార్య అయి నిన్ను సంతోషపెడుతుంది అని నేను సముద్రుణ్ణి శపించాను. సముద్రదేవుడు నా మాటలకు తల్లడిల్లి, బ్రహ్మదేవా, ఇందులో నా తప్పేమున్నది? పౌర్ణిమ నాడు పొంగమని నువ్వే నాకు శాసనం చేశావు కదా. నువ్వు చెప్పిన పని చేస్తే దానికే శాపిస్తున్నావు కదా. ఇది ఇలా ఉండగా ఈ గంగ ఏమి తప్పు చేసింది? నేను చేసిన తప్పుకు ఆమెను కూడా శపిస్తున్నారే. మమ్మల్ని మీరు కరుణించండి, శాపం ఉపసంహరించండి అని వినయంగా విన్నవించాడు. నేను అప్పుడు సాగరుడితో, సముద్రదేవా, భయపడకు. ఈ శాపానికి కూడా ఒక కారణం ఉంది. భారతదేశంలో భరత వంశంలో ఉత్తమ రాజుగా నువ్వు అవతరించి ధర్మస్థాపన చేయవలసి ఉంది. ఆ విషయంలో ఈ గంగ కొంత సహాయం చేస్తుంది. ఎలాగంటే, అష్టవసువులు కొన్ని కారణాల వల్ల శాపానికి గురి అయి ప్రస్తుతము నరకలోకంలో నివసిస్తున్నారు. వారు అక్కడి నుంచి భూమి మీద పుట్టవలసింది. ఆ జీవులకు తల్లిదండ్రులయ్యే సామర్థ్యము నీకు గంగకు మాత్రమే ఉంది. అందువల్ల ఓ సాగరా, నువ్వు కొంతకాలము మానవులోక విహారం చేసి మళ్ళీ వెనక్కురా అని చెప్పాను. ఓ దేవతలారా, దేవతాహితం కోసమే నేను ఈ పని చేశాను. దేవతా అవతరణ కార్యక్రమానికి ఇప్పుడే అంకురార్పణము చేస్తాను. ఆ సాగరుడే శంతను మహారాజై భూమి మీద అవతరించాడు. అష్టావసువులు అతని పుత్రులై జన్మించారు. వారిలో 7 త్వరలోనే మరణించి స్వర్గానికి చేరారు. 8వ వసువు మాత్రము గంగాపుత్రుడైన భీష్ముడిగా భూమి మీద ఇంకా జీవించి ఉన్నాడు. శంతను మహారాజు యొక్క పని అక్కడితో అయిపోలేదు. అతనికి 2వ భార్య అయినటువంటి సత్యవతి యందు విచిత్రవీరుడు అనే పుత్రుడు పుట్టాడు. అతని పుత్రులైన ధృతరాష్ట్రుడు, పాండురాజు అనేవారు ఇప్పుడు భూమి మీద జీవించి ఉన్నారు. పాండురాజుకి కుంతి, మాద్రి అని 2 భార్యలు ఉన్నారు. వీళ్ళ ద్వారా యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతలు భూమి మీదికి అవతరించబోతున్నారు. ధృతరాష్ట్రుడికి
గాంధారి అనే భార్య వల్ల కలిపురుషుడి అంశంతో 100 మంది పుత్రులు జన్మించబోతున్నారు. ధృతరాష్ట్ర పుత్రులకు, పాండురాజు పుత్రులకు గొప్ప యుద్ధం జరగబోతుంది. ద్వాపర యుగాంతంలో జరగబోయే ఈ యుద్ధం ద్వారా అనేక మంది రాజులు మరణించబోతున్నారు. విచిత్రం ఏమిటంటే, శంకరుడి అంశంతో పుట్టినటువంటి వీరుడొకడు యుద్ధం పూర్తి అయిపోయిన తరువాత నిద్రించే క్షత్రియులను కొందరిని సంహరించబోతున్నాడు. ఆ క్రూర కర్మతో ద్వాపర యుగం ముగింపుకు రాబోతున్నది. ఆ తర్వాత రాబోయే కలియుగం మరింత భయంకరంగా ఉంటుంది. ఓ దేవతలారా, ఈ విధంగా దేవతావతరణ కార్యక్రమాన్ని నేను పూర్వమే ప్రారంభించాను కనుక మీరు దాన్ని కొనసాగించండి. మనందరికీ రక్షకుడైన శ్రీ మహావిష్ణువు సరి అయిన సమయంలో తాను కూడా భూమి మీదకి అవతరించగలడు. ఆయన యదు వంశంలో జన్మించబోతున్నాడు. ఈ విధంగా భూభారాన్ని తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది కనుక ఈ భూదేవి సంతోషంగా తన స్థానానికి వెళ్ళవచ్చు అన్నాడు. బ్రహ్మదేవుడు చేసిన ఈ సుదీర్ఘ ఉపన్యాసానికి దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువు, భూదేవి కూడా సంతోషించారు. దానితో సభ పూర్తి అయింది. అందరూ ఎవరి స్థానాలకు వారు వెళ్ళారు. ఇక నారదుడు రాబోతున్నాడు. ఎందుకు రాలేదో కానీ నారద మహర్షి ఈ సభకు రాలేదు. సభలో అనుకున్న రీతిగా దేవతలందరూ మాత్రం ఒకరొకరుగా భూమి మీదకి అవతరించడం ప్రారంభించారు. నిత్యము లోకహితాన్ని కాకించే అటువంటి నారద మహర్షి ఈ విషయాన్ని గమనించాడు. దేవతలందరూ అవతరిస్తున్నారు కానీ విష్ణుమూర్తి అవతరించడం లేదు. ఆయన అవతరించకపోతే ఎంతమంది దేవతలు అవతరించినా ప్రస్తుతం భూమి మీద నెలకొని ఉన్న రాక్షస బాధ సమస్యను పరిష్కరించలేరు అని నారద మహర్షికి బాగా తెలుసు. ముందుగానే అందరూ పుట్టేస్తున్నారు. మహర్షులందరూ కూడా దేవతలు పుట్టేస్తున్నారు. నారదుడు మాత్రం అనుకుంటున్నాడు, పరమాత్ముడు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అని. అందువల్ల ఆ మహర్షి లోకహితం కోసం తపనపడి బ్రహ్మలోకంలో జరుగుతున్నటువంటి ఒకానొక దేవసభలో శ్రీ మహావిష్ణువు కూడా ఉండటం గమనించి తను కూడా అక్కడికి పరుగున వెళ్ళాడు. ఆ సభలో ఒక అవకాశాన్ని తీసుకొని నారద మహర్షి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి సూటిగా ఇలా ప్రసంగించాడు. దేవదేవ, శ్రీ మహావిష్ణు భూలోకంలో నేడు నెలకొని ఉన్న సంకట పరిస్థితుల్లో దుష్టరాజుల యొక్క సంహారం కోసం దేవతలు అనేక మంది తమ తమ అంశాలతో భూలోకం మీదికి అవతరించడం నేను గమనిస్తున్నాను. ఎంతమంది అవతరించినా నరనారాయణులు అక్కడ లేనిదే ఏ ప్రయోజనము సిద్ధించిందని నా అభిప్రాయం కదా. దేవదేవ, ఈ దేవరహస్యం మీకు తెలియంది కాదు కదా. మీరు లేకుండా భూభారాన్ని మరొకరు తొలగించడం సాధ్యమయ్యే పని కాదు కదా. అందుకనే నేను తపన పడుతూ ఈ సభకు పరిగెత్తుకొని వచ్చాను. నా తపనకు కారణమేమిటో చెబుతాను వినండి. పూర్వం కృతయుగంలో తారకామయము అనేటువంటి మహాసంగ్రామములో తమరు చాలామంది రాక్షసులను సంహరించేశారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు భూలోకంలో రాజులే జన్మించారు. ఇప్పుడు ఇక ఉంది మీకు, అక్కడ రాక్షసులను సంహారం చేశారు. ఇప్పుడు ద్వాపరం జరుగుతున్నది. ద్వాపరం సంగతి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చాలామంది రాక్షసులు ఈ ద్వాపర యుగంలో వాళ్ళందరూ రాజులుగా పుట్టారు. వాళ్ళు రాజులుగా ఉన్నారు కానీ రాక్షసులు వాళ్ళంతా. పూర్వము మధువనే మహారాక్షసుడు ఉండేవాడు. అతను ఒక మహారణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. అందువల్ల ఆ వనానికి మధువనం అనే పేరు కూడా వచ్చింది. ఆ మధువనుడు పుత్రుడే లవణాసురుడు.
ఇతడు రాజ్యానికి వచ్చే సమయానికి శ్రీరాముడు రావణ సంహారం పూర్తి చేసి అయోధ్యలో రాజ్యపాలన చేస్తున్నాడు శ్రీరాముడు. అప్పుడు రావణ సంహారం అయిపోయింది. తర్వాత లవణాసురుడు శ్రీరామచంద్ర ప్రభువు దగ్గరికి ఒక దూతను పంపించాడు. ఆ దూత రామసభలో ఇలా ప్రసంగించాడు: రామప్రభువు, నువ్వు రాక్షసులను జయించావని విర్రవీగుతున్నావు. తన రాజ్యము సుస్థిరంగా ఉండాలని కోరుకునే రాజు తన శత్రువర్గం మొత్తాన్ని జయించాలి. నువ్వు ఆ పని చేయలేదు. అసలైన నువ్వే చేసిన పని ఏమి బాగుంది చెప్పు? ఒక్క ఆడదాని కోసం లక్షల మంది రాక్షసులను సంహరించావు. అది కూడా వనవాస వ్రతంలో ఉంటూ ఆ వ్రతాన్ని చెడగొట్టుకొని హింసాకృత్యంలోకి దిగావు. ఆ రావణాసురుడు నిజంగా ధన్యుడు. ఎందుకంటే ఆయన ఒక వ్రతధారి చేతిలో మరణించాడు. అది అలా ఉంచిన నీకు నిజమైన పరాక్రమం ఉండి ఉంటే నువ్వు ఈ పాటికి నా మీదికి దండెత్తి ఉండేవాడివి. నువ్వు ఆ పని చేయలేదు. ఇప్పుడు నేనే నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను. దమ్ముంటే యుద్ధానికి రా అని అన్నాడు. రాక్షస దూత రాజసభలో రాజమర్యాదను అతిక్రమించి మాట్లాడినా రాముడు చలించలేదు. ఆయన ఆ దూతకు ఇలా బదులు చెప్పాడు: ఓ దూత, నా వనవాస వ్రతం చెడిపోతే మీ రాజుకేమి? నా భార్యను రావణాసురుడు అపహరిస్తే మీ రాజుకేమి? నేను రావణాసురుణ్ణి సంహరిస్తే మీ రాజుకేమి దిగులు? ఇదంతా ఎందుకు నీకు? అయినా ఆత్మస్తుతి చేసుకునే వారిని నేను పట్టించుకోను. మీ రాజును సంహరించటానికి నేను అక్కర్లేదు. నా చివరి తమ్ముడు మరి శత్రుఘ్నుడు వీళ్లే చాలు. ఇతను నీతో కలిసి మీ రాజ్యానికి వస్తాడు. నీ ఎదుటే మీ రాజును సంహరిస్తాడు అని ఆ తరువాత శత్రుఘ్నుడు మధువనానికి వెళ్ళి లవణాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. యుద్ధంలో ఒక దశలో ఆ లవణాసురుడు నీరసపడి తన చేతిలో ఉన్నటువంటి శూలాన్ని జారి విడుచుకున్నాడు. కానీ ఇంతలోనే తేరుకొని తను దేవతల దగ్గర నుంచి వరంగా పొందినటువంటి ఒక అంకుశాన్ని తీసుకొని దాన్ని శత్రుఘ్నుడి మెడకు వేసి గట్టిగా లాగాడు. శత్రుఘ్నుడు తప్పించుకోలేకపోయాడు. కానీ అతడు భయపడకుండా లవణుడి దగ్గరికి దాకా వెళ్ళి తన వరలో నుంచి తీశాడు. ఆ వరలో నుంచి తీసినటువంటి కత్తి తటాలున లవణాసురుడి యొక్క తల నరికేశాడు. ఆ విధంగా లవణాసుర సంహారం చేసిన శత్రుఘ్నుణ్ణి అక్కడే ఉండే ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయమని శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞాపించాడు. అందువల్ల శత్రుఘ్నుడు ఆ వన ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించాడు. అదే మధురా నగరం అని కూడా. ఆ నగరం ఏమని? ఆ మధురా నగరం. రాక్షసుడు మధు కదా, ఆ మధురా నగరము అని పేరు. ప్రస్తుత కాలంలో ఆ మధురా నగరాన్ని ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇతడు యదువంశంలోని భోజశాఖల్లో జన్మించినవాడు. దేవదేవా, శ్రీహరి, నువ్వు తారకామయ మహాసంగ్రామంలో సంహరించిన కాలనేమి రాక్షసుడు కంసుడనే పేరుతో ఉగ్రసేనుడి పుత్రుడుగా పుట్టి పెరుగుతున్నాడు. వీడి పరాక్రమానికి కానీ వీడి ఆగడాలకు కానీ అంతు లేదు. దీనికి తోడు పూర్వము వీడికి మిత్రులై ఉన్నటువంటి రాక్షసులు అనేక మంది ఇప్పుడు వీడికి మిత్రులుగా జన్మించి వీడి దుష్కృత్యాలకు సహాయం చేస్తున్నారు. ఉదాహరణకు అప్పటి హయగ్రీవాసురుడు ఇప్పుడొక గుర్రంగా పుట్టి ఉన్నాడు. కంసుడు ఆ గుర్రానికి కేశి అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. చిత్రం ఏమిటంటే ఈ గుర్రము నరమాంసం కూడా తింటుంది.
అప్పటి బలిపుత్రుడైన అరిష్టుడు ఇప్పుడు ఒక మహా వృషభ రూపంగా జన్మించి ఉన్నాడు. వీడు బృందావనంలోని గోవులకు శత్రువుగా మారాడు. అప్పటి లంబాసురుడు ఇప్పుడు ఒక పెద్ద ఏనుగుగా పుట్టి కంసుడికి వాహనంగా ఉన్నాడు. అప్పటి ప్రలంబాసురుడు, ఈ ప్రలంబాసురుడు భాండీరము అనబడేటువంటి వటవృక్షంగా పుట్టి తన ఊడలతో జనులను పీకు తింటూ ఉన్నాడు. ఆనాటి కరాసురుడు దేనుకుడు అనే పేరుతో గాడిద రూపంతో పుట్టి ఇప్పుడు మధురా నగర ప్రాంతంలోనే తాడి చెట్ల వనంలో సంచరిస్తూ ప్రజలను హింసిస్తున్నాడు. ఆనాటి వరాహాసురుడు, కిషోరాసురుడు, ఈనాడు చాణూరుడు, ముష్టికుడు అనే పేర్లతో మల్లయుద్ధ వీరులుగా జన్మించి కంసుడి పరివారంలో ఉన్నారు. ఇదంతా భాగవతం విన్నవాళ్ళకి అర్థమవుతుంది కదా, లేకపోతే అర్థం కాదు. వీళ్ళందరి పేర్లు అక్కడ వస్తాయి కదా, రాక్షసులు. ఆ రాక్షసులు పుట్టుక తెలిసింది కదా మీకు, ఇంతవరకు చెప్పుకొని వచ్చాం కదా. హరివంశం అందుకే వినాలా అనేది. చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. ఆనాటి మయాసురుడు, తారాసురుడు అనేవారు ఈనాడు ప్రాక్ జ్యోతిషపురంలో క్షత్రియ వీరులుగా జన్మించి కంసుడు మిత్రుడైన నరకాసురుడికి సహాయకులుగా ఉన్నారు. శ్రీహరి ఇలా రాక్షసాంశలతో అవతరించిన ఈ నీచులంతా నిన్ను అకారణంగా ద్వేషిస్తున్నారు, నీ భక్తులను బాధిస్తున్నారు. ప్రభూ, వీళ్లను నువ్వే సంహరించగలవు కానీ మరెవ్వరి వల్ల కాదు. అందువల్ల ఓ మహాప్రభో, నిన్ను మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాను, నువ్వు స్వయంగా భూమి మీదికి అవతరించు. అప్పుడే ఈ రాక్షసుల వినాశం సంభవిస్తుంది. ఇది నా విన్నపం. ఆ తర్వాత నీ దయాస్వామి. నారదుడు చేసినటువంటి సుదీర్ఘ ప్రసంగాన్ని ఆలకించిన శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తూ ఇలా సమాధానం చెప్పాడు. నారదా, నీ తపన నాకు తెలుసు. నువ్వు చెప్పిన రాక్షసావతరణ విషయాలు కూడా నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పిన వారు కాక మరికొందరు రాక్షసులు కూడా మానవులుగా జన్మించి ఉన్నారు. ఉదాహరణకు ఆనాటి బలి కూతురు ఈనాడు పూతనగా జన్మించి ఉంది. కాలేయుడనే సర్పజాతి రాక్షసుడు గరుత్మంతుడికి భయపడి యమునా నదిలోని నీటి మడుగులో నివాసం చేస్తున్నాడు. జరాసంధుడు అనేవాడు రాజులందరి నెత్తిమీదికి ఎక్కిన మహావీరుడుగా వెలిగిపోతున్నాడు. ఆనాటి బాణాసురుడు ఈనాడు శోణితపురంలో అదే పేరుతో మానవరాజై కుమారస్వామి వంటి పరాక్రమంతో పెట్టరేగిపోతున్నాడు. అతడు 1000 చేతులతో గర్వించి దేవతలకు కూడా లొంగకుండా ఉన్నాడు. నారద, వీరందరి సత్తా ఏమిటో, వారు యుద్ధం చేసే విధానం ఏమిటో అవి కూడా నాకు బాగా తెలుసు. నారద, భయపడకు. నేను నా యోగ ప్రభావంతో భూలోకంలో అవతరిస్తాను. నా యోగమాయా బలంతో ఆయా రాక్షసాంశాలతో దాగి ఉన్నటువంటి మాయా విద్యలను నశింపజేసి వారిని నేను సంహరిస్తాను. నారద, ఈ దేవతలంతా భూమి మీదికి నా అనుమతితోనే అవతరిస్తున్నారు. ఆనాటి మేరు పర్వత శిఖరం మీద ఆలోచనా మండపంలోనే ఆ నిర్ణయాలు కూడా జరిగిపోయాయి. ఇక నేను స్వయంగా అవతరించవలసి ఉంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.